ఐపీఎల్ 2025లో వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయి సతమతమవుతున్న ఎస్ఆర్హెచ్ టీం ఇప్పుడు మరి అగ్ని పరీక్షకు సిద్ధమైంది. ఈరోజు ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో ఒక క్రూషియల్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీంకు విజయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ చాలా డెస్పరేట్గా ఉంటారు. ఎందుకంటే ఆ టీం ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్లో గెలిచిన తర్వాత వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. అది కూడా 4 మ్యాచ్లు వన్ సైడెడ్గా ఓడిపోయారు. సో ఇంతటి దారుణమైన పొజిషన్ నుండి ఎస్ఆర్హెచ్ టీం ఎలాగైనా సరే కంబ్యాక్ చేయాలని చూస్తుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు కంబ్యాక్ చేయడానికి ఇదే బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు తమ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడబోతున్నారు. అట్ ది సేమ్ టైం పాస్ట్లో చూసుకుంటే పీబీకేఎస్ టీం మీద వాళ్ళకి చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ ఇంపెకబుల్ రికార్డు ఉంది. బట్ అఫ్ కోర్స్ ప్రజెంట్ పీబీకేఎస్ టీం వేరే అనుకోండి చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ సైకలాజికల్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది కాబట్టి ఎస్ఆర్హెచ్ టీం గట్టిగా ట్రై చేస్తే మేబీ కంబ్యాక్ చేయొచ్చు. సో మనం కనుక రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే కంప్లీట్ ఎస్ఆర్హెచ్ టీంతో డామినేషన్. ఇన్ఫాక్ట్ డబుల్ కంటే ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఉంది. మొత్తం 23 మ్యాచ్లో తలపడితే ఎస్ఆర్హెచ్ వాళ్ళు 16 మ్యాచ్లో గెలిచారు. వెరాజ్ పీబీకేఎస్ టీం 7 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. సో క్లియర్లీ పీబీకేఎస్ టీం అయితే ఎస్ఆర్హెచ్కి అగెనిస్ట్గా చాలా దారుణంగా స్ట్రగుల్ అవుతున్నారు. ఈవెన్ లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుని ఎస్ఆర్హెచ్ వాళ్ళు 4 గెలిస్తే పీబీకేఎస్ టీం ఒక్కటే గెలిచింది. అలాగే పర్టికులర్గా ఈ మ్యాచ్ ఆడబోయే గ్రౌండ్లో చూసుకున్న ఎస్ఆర్హెచ్ టీంకు పీబీకేఎస్ మీద బేబచ్చమైన రికార్డు ఉంది. 9 మ్యాచ్లు ఆడితే 8 గెలిచారు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్లో మాత్రం ఓడిపోయారు. అండ్ ఓడిపోయిన మ్యాచ్ ఎప్పుడు తెలుసా? 2014 సంవత్సరంలో. సో ఈ గ్రౌండ్లో చివరికి ఎస్ఆర్హెచ్ టీం 11 ఏళ్ల క్రితం పీబీకేఎస్ మీద ఓడిపోయారు. అండ్ కోఇన్సిడెంట్లీ ఆ సీజన్లోనే పీబీకేఎస్ టీం ఫైనల్ వరకు వెళ్ళింది. మరి తర్వాత చూసుకుంటే మాత్రం వాళ్ళ గత 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాలేకపోయారు. సో పాస్ట్ రికార్డ్స్ పడి చూసుకుంటే క్లియర్లీ పీబీకేఎస్ టీం ఎస్ఆర్హెచ్కి అగెనిస్ట్గా చాలా స్ట్రగుల్ అయ్యింది. బట్ ప్రజెంట్ సినారియో చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. పీబీకేఎస్ టీం ఈ ఏడాది వాళ్ళు ఆడిన 4 మ్యాచ్లో 3 గెలిచి పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో ఉన్నారు. వేరే ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే వాళ్ళు ఆడిన 5 మ్యాచ్లో 4 ఓడిపోయి బాటంలో ఉన్నారు. సో డెఫినెట్లీ సీజన్లో 2 జట్ల యొక్క ఫామ్ కంప్లీట్లీ ఆపోజిట్గా ఉంది. ఇన్ఫాక్ట్ పీబీకేఎస్ టీంకు ఉప్పల్లో చరిత్ర తిరగరాయడానికి ఇదే బెస్ట్ ఆపర్చునిటీ. వాళ్ళు లాస్ట్ టైం ఈ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ని డిఫీట్ చేసినప్పుడు ఫైనల్కి వెళ్లారు. దీంతో ఈ మ్యాచ్లోనికి ఎస్ఆర్హెచ్ టీంని డిఫీట్ చేస్తే మేబీ ఆ సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. బట్ ఎనివే ఎస్ఆర్హెచ్ టీంలో తమ హోమ్ గ్రౌండ్లో తక్కువ అంచనా వేయలేం. మెయిన్ ఈ మ్యాచ్కి ముందు వాళ్ళకి చాలా గ్యాప్ వచ్చింది. దీంతో వాళ్ళు ఖచ్చితంగా రీగ్రూప్ అయి మంచిగా కంబ్యాక్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో డెఫినెట్లీ రోజు అయితే మనం 2 జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే చూడొచ్చు. ఇక ఈ మ్యాచ్ ఆడపోయి ఉప్పల్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే జనరల్గా ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. కానీ లాస్ట్ మ్యాచ్లో చూసాం సర్ప్రైజింగ్గా ఒక బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ని తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు అడగకుండానే సేవలు ఈ వికెట్ ఇచ్చారంట. సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ టీం దగ్గర ఉన్న బ్యాట్స్మెన్కు ఇలాంటి పిచ్ ఎక్కడ కూడా సూట్ అవ్వదు. మెయిన్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో చూసుకుంటే క్లాస్ అని తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా మోస్ట్లీ స్లాగ్ చేసి ఆటగాళ్లే. దీంతో వాళ్ళకి ఎంత ఎక్కువ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటే అంత బాగా ఆడతారు. సో ఈ మ్యాచ్ కోసం అయితే ఏ పిచ్ వాడబోతున్నారో క్లారిటీ లేదు. బట్ డెఫినెట్లీ యూజ్ చేసిన పిచ్ అయితే యూజ్ చేయరు. అంటే లాస్ట్ మ్యాచ్ కోసం ఏదైతే యూజ్ చేస్తారో ఈ మ్యాచ్కి అది యూజ్ చేయకపోవచ్చు. దీంతో మ్యాచ్ కోసం ఒక ఫ్రెష్ వికెట్ని వాడితే మళ్ళీ మనమైతే రన్ పేస్ చూడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మెయిన్లీ పంజాబ్ బౌలింగ్ కూడా అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు కాబట్టి ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని సెట్ చేసుకుంటేనే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. చూడాలి మరి ఎస్ఆర్హెచ్ మరి ఎస్సీ కలిసి మ్యాచ్ కోసం ఎలాంటి పిచ్ని ప్రిపేర్ చేస్తారనేది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 80 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 80 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 35 మ్యాచ్లో గెలిస్తే చేసింగ్ చేసిన టీమ్స్ 45 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 163 రన్స్గా ఉంది. సో క్లియర్లీ గ్రౌండ్లో అయితే చేసింగ్ చేసిన టీమ్స్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ చివరికి ఆడిన 5 మ్యాచ్లో చూసుకుంటే 4 సార్లు చేస్ చేసిన టీమ్సే గెలిచాయి. విచ్ మీన్స్ టాస్ అనేది కాస్త క్రూషియల్గా మారచ్చు. సో మోస్ట్లీ మ్యాచ్లో అయితే టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ని ప్రిఫర్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ కోసం ఆడబోయే పిచ్ మీద కాస్త కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ముందు ఫీల్డింగ్ తీసుకోవడమే బెటర్. ఇక ఈ గ్రౌండ్లో టీమ్స్ యొక్క రికార్డు గురించి ముందే మాట్లాడుకున్నాం. ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఓవరాల్గా చూసుకుని గ్రౌండ్లో మంచి రికార్డు ఉంది. అలాగే పీబీకేఎస్ టీం చూసుకుంటే ఇంకా అద్భుతమైన రికార్డు ఉంది. కానీ రీసెంట్గా చూసుకుంటే మాత్రం ఈ ఏడాది వాళ్ళు ఈ గ్రౌండ్లో 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఒకటి మాత్రమే గెలిచారు. సో క్లియర్లీ సీజన్లో ఎస్ఆర్హెచ్ టీం అయితే తమ హోమ్ అడ్వాంటేజ్ని ఎక్కువగా యూజ్ చేసుకోలేకపోతున్నారు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం వాళ్ళకి కొన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి గట్టిగా ట్రై చేస్తే కంబ్యాక్ చేయొచ్చు. సో ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే క్లియర్లీ లో ఆన్ కాన్ఫిడెన్స్. వాళ్ళ బ్యాట్స్మెన్ దగ్గర కాన్ఫిడెన్స్ లేదు. అలాగే బౌలర్స్ దగ్గర కూడా కాన్ఫిడెన్స్ లేదు. మెయిన్లీ బ్యాట్స్మెన్ చూసుకుంటే చాలా పూర్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు. ఆడితే టూ అగ్రెసివ్గా ఆడేస్తున్నారు, లేకపోతే టూ మచ్ డిఫెన్సివ్గా ఆడేస్తున్నారు. అంతేగాని ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ కోచ్ డానియల్ వేటర్ ఒక మాట అన్నాడు, మా టాప్ ఆర్డర్ అగ్రెసివ్గా ఆడమే నాకు ఇష్టం, బట్ స్టిల్ కండిషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి అన్నాడు. సో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అయితే తమ గేమ్ ప్లాన్ విషయంలో ఇదే మిస్ అవుతున్నారు. కండిషన్స్కి తగ్గట్టు అడాప్ట్ అయ్యి బ్యాటింగ్ చేయలేకపోతున్నారు. ఒకే ఫార్ములాని యూజ్ చేస్తున్నారు ప్రతి మ్యాచ్లో కూడా. బట్ ఎనివే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అంతా కలిసి కట్టుగా రెచ్చి పెడితే ఎలా ఉంటుందో మనం చాలా సందర్భాల్లో చూసాం. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లోనే ఫస్ట్ మ్యాచ్లో చూపించారు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కాస్త ఓవర్గా థింక్ చేస్తున్నారు. అంటే భారీ స్కోర్ కొట్టాలని థింకింగ్లో తమ వికెట్లను కోల్పోతున్నారు. సో ముందు ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఈ థాట్ను బయటికి తీసేయాలి. అంటే భారీ స్కోర్ కొట్టడానికి కాకుండా పిచ్కి తగ్గట్టు ఒక టోటల్ మైండ్లో సెట్ చేసుకోవాలి. అంటే దానికి తగ్గట్టు బ్యాటింగ్ చేస్తే అప్పుడు గార్డెన్ పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మెయిన్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు ముగ్గురు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఎస్పెషల్ నితీష్ కుమార్ రెడ్డి అయితే సీజన్లో కంప్లీట్ ఆఫ్ కలర్డ్గా కనిపిస్తున్నాడు.
అలాగే టాప్ ఆర్డర్లో బ్యాట్స్మెన్ చూసుకున్న ఫస్ట్ మ్యాచ్లో ఆడిన తర్వాత మెల్లగా వాళ్ళ ఫామ్ అయితే డిప్ అయిపోయింది. కేవలం క్లాసన్ మాత్రమే ప్రతి మ్యాచ్లో కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు, కానీ మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా చేతులు ఎత్తేస్తున్నారు. ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఈ మ్యాచ్లో స్పార్క్ కావాలి. వాళ్ళ బ్యాట్స్మెన్ వాళ్ళ పాత మ్యాచ్లు వీడియోలు చూస్తారో లేకపోతే కొత్త గేమ్ ప్లాన్తో వస్తారో తెలియదు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా కంబ్యాక్ చేయాలి. అదర్వైజ్ ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా అంత మంచిగా ఏమీ లేదు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మెల్లగా షమీ మరియు ప్యాట్ కమిన్స్ ఇద్దరు కూడా ఫామ్లోకి వస్తున్నారు. మెల్లి షమీ చూసాం గత 2 మ్యాచ్లో మంచిగా వేశాడు, అండ్ కమిన్స్ కూడా లాస్ట్ మ్యాచ్లో మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. సిద్ధు టచ్లోకి రావడం ఎస్ఆర్హెచ్ టీంకి చాలా బిగ్ పాజిటివ్. అలాగే లాస్ట్ మ్యాచ్ ఇల్నెస్ కారణంగా మిస్ అయిన హర్షల్ పటేల్ కూడా ఈ మ్యాచ్లో కంబ్యాక్ అవ్వచ్చు. సో వీళ్ళు ముగ్గురు కనుక ప్రాపర్గా తమ 12 ఓవర్స్ వేస్తే ఇంకా ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే. మిగతా 8 ఓవర్స్ ఏదో మేనేజ్ చేయొచ్చు. మెయిన్ ఎస్ఆర్హెచ్ టీం ఎంత వీలైతే అంత తొందరగా సిమర్జీత్ సింగ్ని పక్కన పెట్టాలి. అతను కంటిన్యూస్గా రన్స్ ఇస్తున్నప్పటికీ అతని టీంలో పెట్టుకుంటున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీం 4th సీమర్ కావాలనుకుంటే జయదేవ్ ఉనద్కత్ని తీసుకోండి. అదర్వైజ్ నితీష్ కుమార్ రెడ్డిని యూజ్ చేసుకున్నా పర్వాలేదు, బట్ సిమర్జీత్ సింగ్ని మాత్రం అసలు తీసుకోకూడదు. ఇన్ఫాక్ట్ నేనైతే ఎస్ఆర్హెచ్ టీం ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్ళినా పర్వాలేదు. జేసన్ అన్సర్ మరియు రాహుల్ చార్ ఇద్దరిని కూడా తీసుకోవచ్చు. మెయిన్లీ రాహుల్ చార్కు పీబీకేఎస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మీద మంచి రికార్డ్ కనిపిస్తుంది. బట్ నేను మోస్ట్ లైక్లీ ఎస్ఆర్హెచ్ టీం 4 సీమర్స్కి అలవాటు పడిపోయారు. దీంతో అన్సర్ లేదా రాహుల్ చార్ ఇద్దరు ఒకరికే ఛాన్స్ దొరకవచ్చు. సో మోస్ట్ లైక్లీ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ టీంలో జరిగితే 2 మార్పులు జరగవచ్చు. ఇక పీబీకేఎస్ టీం విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు సిఎస్కేని ఓడించిన తీరు ఖచ్చితంగా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మెయిన్లీ ఒకే ఒక బ్యాట్స్మెన్ అపోనెంట్ టీం మొత్తాన్ని డిస్ట్రాయ్ చేశాడు. యంగ్స్టర్ ప్రియాంష్ ఆర్య కొట్టిన సెంచరీ అయితే టీంకి చాలా పెద్ద బూస్ట్ ఇస్తుంది. మెయిన్లీ ఒక ఎండ్లో వికెట్లు పడిపోతున్నప్పటికీ అతను చూపించిన తెగునైతే మనం చాలా మెచ్చుకోవాలి. సో అతను కూడా మిగతా బ్యాట్స్మెన్ కూడా ఫామ్లోకి వస్తే పీబీకేఎస్ బ్యాటింగ్ చాలా స్ట్రెంత్ అయిపోద్ది. ఎస్పెషల్లీ మ్యాక్స్వెల్ మరియు స్టాయినస్ వీళ్ళిద్దరు తమ రేంజ్ బ్యాటింగ్ చేయట్లేదు. అయితే వాళ్ళిద్దరు కనుక ఫామ్లోకి వచ్చి మంచిగా ఆడితే ఆ టీం ఇంకా ఈజీగా భారీ స్కోర్ కొడుతుంది. సో ఇప్పటివరకు పీబీకేఎస్ టీంకి బ్యాటింగ్లో ఫైర్ అవ్వనేది వీళ్ళిద్దరే. మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ మంచి ఇన్నింగ్స్లు ఆడారు. ఈవెన్ నెహల్వాద్ లాంటి ప్లేయర్ కూడా చాలా మంచిగా ఆడుతున్నాడు. సో యంగ్స్టర్స్కి తోడు శ్రేయస్ అయ్యర్, మ్యాక్స్వెల్ మరియు స్టాయినస్ వీళ్ళ ముగ్గురు తమ రేంజ్ బ్యాటింగ్ చేస్తే పీబీకేఎస్ టీం ఈజీగా మ్యాచ్ గెలుస్తుంది. బట్ ఇన్ని వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా సమస్యలు కనిపిస్తున్నాయి. వీళ్ళు లాకీ ఫెర్గ్యూసన్ మరియు హర్షదీప్ సింగ్ తప్పితే మిగతా వాళ్ళంత ప్రామిసింగ్గా బౌలింగ్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ వీళ్ళు కూడా వికెట్లు తీసుకుంటున్నప్పటికీ రన్స్ కూడా ఇస్తున్నారు. సో క్లియర్లీ పీబీకేఎస్ టీం బౌలింగ్ అయితే ఇంకా గాడిన పడాలి. వీళ్ళు చాలా లాంటి బౌలర్ అస్సలు సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు. అలాగే మార్క్ హెన్సన్ చూసుకుని ఆట్ అండ్ కోల్గా పెర్ఫామ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ వీళ్ళకి ఆల్రౌండర్ అయిన మ్యాక్స్వెల్ అక్కడే కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నాడు. సో ఖచ్చితంగా పీబీకేఎస్ టీం బౌలింగ్లో అయితే సమస్యలు ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళైతే తమ బౌలింగ్ కాంబినేషన్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. మరోసారి సేమ్ కాంబినేషన్తోనే రావచ్చు. ఒకవేళ ఏదైనా మార్పు చేస్తే ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో మార్పు చేయాలి. అంటే లాస్ట్ మ్యాచ్లో ఎస్తాకుని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించారు. బట్ ఈ మ్యాచ్లో మేబీ వైశాఖ్ విజయ్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో పీబీకేఎస్ యొక్క ప్లేయింగ్లోనే మార్పు జరిగితే ఈ ఒక్క మార్పే జరగచ్చు. అదర్వైజ్ వాళ్ళు సేమ్ కాంబినేషన్ వచ్చినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇక ఈ మ్యాచ్లో క్రూషియల్ సెగ్మెంట్ ప్లేయర్ బ్యాటిల్స్. సో మనమైతే పవర్ ప్లేలో మరోసారి ఖచ్చితంగా ట్రావిస్ హెడ్ మరియు హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూడబోతున్నాం. ఇన్ఫాక్ట్ మ్యాచ్ టోన్ సెట్ చేసే బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రావిస్ హెడ్ ఎర్లీగా అవుట్ అయిన ప్రతిసారి కూడా ఎస్ఆర్హెచ్ టీం స్ట్రగుల్ అవుతుంది. సో ప్రీవియస్గా చూసుకుంటే హర్షదీప్ సింగ్ అయితే హెడ్ని ఇబ్బంది పెట్టాడు. వీళ్ళిద్దరు తలపట్టి 5 ఇన్నింగ్స్లో 22 బాల్స్ వేసి 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో 2 సార్లు అవుట్ కూడా చేశాడు. సో క్లియర్లీ ట్రావిస్ హెడ్కి అయితే లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్కి అగైనెస్ట్గా వీక్నెస్ ఉంది. చూడాలి మరి మ్యాచ్లో హర్షదీప్ సింగ్ ఎలా కౌంటర్ చేస్తాడనేది. ఇక అదర్ సైడ్ ఆఫ్ పవర్ ప్లే చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ మరియు మహమ్మద్ షమి వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ ప్రీవియస్గా షమి అయ్యర్ని బాగా స్ట్రగుల్ చేశాడు. 4 ఇన్నింగ్స్లో 21 బాల్స్ వేస్తే కేవలం 12 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో క్లియర్లీ మ్యాచ్లో కనుక షమి లాస్ట్ మ్యాచ్ ఫామ్ని కంటిన్యూ చేస్తే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వస్తాయి ఎస్ఆర్హెచ్ టీంకి. ఇక మిగతా బ్యాటిల్స్ చూసుకుంటే ఇషాన్ కిషన్ వర్సెస్ మార్క్ హెన్సన్. మెయిన్లీ ప్రీవియస్గా మార్క్ హెన్సన్ ఇషాన్ కిషన్ స్ట్రగుల్ చేశాడు. 3 ఇన్నింగ్స్లో 28 బాల్స్ వేస్తే 38 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో 2 టైమ్స్ అవుట్ కూడా చేశాడు. బట్ ఎన్నో ప్రజెంట్ అయితే ఇద్దరు కూడా అంత చెప్పుకోదగ్గ ఫామ్లో లేరు. దీంతో చూడాలి మరి ఈ మ్యాచ్లో ఇద్దరు ఎవరు పైచి సాధిస్తారనేది. ఇక మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే హెన్రిక్ క్లాసన్ మరియు లాకీ ఫెర్గ్యూసన్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాట్లో ఉండబోతుంది. మెయిన్లీ ఫెర్గ్యూసన్ పీబీకేఎస్ టీంకి కీ బౌలర్గా ఉంటే మిడిల్ ఓవర్స్లో ఎక్కువ వికెట్లు తీస్తున్నాడు. అండ్ ఆల్సో అతను ప్రీవియస్గా క్లాసన్ కూడా కొంతవరకు కంట్రోల్ చేశాడు. 2 ఇన్నింగ్స్లో 17 బాల్స్ వేసి 23 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ కూడా చేశాడు. దీంతో డెఫినెట్లీ మ్యాచ్లో ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక చివరికి అది మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్ ప్రియాంష్ ఆర్య వర్సెస్ ప్యాట్ కమిన్స్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే బ్యాటిల్. మెయిన్లీ ప్యాట్ కమిన్స్ ఆ షార్ట్ బాల్స్తో ప్రియాంష్ ఆర్యని ఎక్కువగా టెస్ట్ చేయాలి. ఎస్ఆర్హెచ్ టీం అయితే ఈ మ్యాచ్లో యంగ్స్టర్ ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిదే. ఎందుకంటే మనోడు ఎక్కువసేపు క్రీజ్లో ఉంటే ఎంత తర్వాత చేస్తాడో కళ్ళారా చూసాం. ఎనివే ఈ మ్యాచ్లో అయితే మోస్ట్ లైక్లో ఒక బ్యాటింగ్ ప్యారడైస్ ఉంటుంది అనిపిస్తుంది. అంటే 2 జట్ల బ్యాట్స్మెన్ గట్టిగా కొడతారేమో అనిపిస్తుంది. అండ్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ఏ టీం యొక్క బ్యాట్స్మెన్ బెటర్గా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళు మ్యాచ్ కూడా గెలవచ్చు. చూడాలి మరి ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్లో తమ వరుస పరాజయాలకి ఫుల్ స్టాప్ పెడతారా లేదనేది.